తార్నాకలో బీజేపీ అధ్యక్షతన జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేత రామచంద్రరావు యువత తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు। జేవైఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారన్నారు। దేశ అభివృద్ధి జరగాలంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రామచంద్రరావు కోరారు। దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ యూనియన్లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫునుంచి దేశవ్యాప్తంగా 5,000 స్థానాల్లో నవ యువ మతదాత సమ్మేళన్ ఆ ఒక కార్యక్రమం చేయడం జరిగింది। శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది। దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటిగా భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటిగా యువ పీఢికి సంబంధించినటువంటి భారతదేశం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి వస్తుంది। కాబట్టి ఏ ఓటు హక్కు మీకు మొట్టమొదటిసారిగా రాబోతుందో దాన్ని వినియోగించుకుంటే దాని ద్వారా భారతదేశ యొక్క భవిష్యత్తు మీరు మార్చే వాళ్ళు అవుతారు। దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ యూనియన్లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫునుంచి దేశవ్యాప్తంగా 5,000 స్థానాల్లో నవ యువ మతదాత సమ్మేళన్ ఆ ఒక కార్యక్రమం చేయడం జరిగింది। శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి